నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లో వివరాలు. తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు క్షురకుల సమస్యలు పరిష్కరిస్తామని టీటీడీ చైర్మన్ 2 నెలల క్రితం వాగ్దానం చేశారని, అయితే ఇప్పటి వరకు వాళ్లకు పెంచిన 20,000 రూపాయల జీతాలు మంజూరు కాలేదని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు క్షురకులు పీస్ రేట్ కిందే పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో పనిచేస్తున్న క్షురకులకు వెంటనే పెంచిన జీతాలు అందేలా చూడాలని ఎన్డీఏ కూటమి నాయకులు నరసింహ యాదవ్, కార్పొరేటర్ అన్న అనిత యాదవ్, రాజారెడ్డి, పొనగంటి భాస్కర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఫిబ్రవరి బోర్డు మీటింగ్ పెట్టి వాళ్ళకి టైం స్కేల్ జీతాలు పెంచుతున్నాం 20,000 రూపాయలు అని చెప్పి తూతూ మంత్రంగా కాకమ్మ కబుర్లు చెప్పి ఇప్పటికీ 2 నెలలు పూర్తయింది. కానీ ఇంతవరకు క్షురకులకి పాపం వాళ్ళు పీస్ రేట్ ప్రకారమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా వాళ్ళకి టీటీడీ టైం స్కేల్ కానివ్వండి, వాళ్ళ జీతాలు పెంచే ఆలోచన కానివ్వండి, బస్ పాస్ కానివ్వండి, కనీసం అన్నదాన క్యాంటీన్లో అన్నం తినే ఆలోచన వాళ్ళకి ఇవ్వడానికి కూడా పర్మిషన్ పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుంది. ఒకే విషయం ఏమంటే పీస్ రేట్ ప్రకారము పనిచేస్తున్న కళ్యాణఘట్లో పనిచేస్తున్న 849 మంది ఇప్పుడు టెంపరీ పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఉద్యోగస్తులకు సంబంధం లేకుండా మొన్న కేఓడి ప్రకారం 49 మందిని బయటికి పంపించేశారు. ఎందుకు పంపించారు అంటే ఒకరో ఇద్దరు తప్పు చేస్తే 49 మంది బయటకు వచ్చే అవసరం ఏముంది? ఆ 49 మంది మళ్ళీ విధిలో తీసుకోవాలి. వాళ్ళకి టైం స్కేల్ ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వాలి. జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం బీజేపీతో డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు సంబంధించిన నాయ బ్రాహ్మణుల పైన ఏ విధంగా వాళ్ళని అక్కడి నుంచి విధుల నుంచి తొలగించి కక్ష సాధిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రథమ దర్శనానికి యాదవులకు సంబంధించి వాళ్ళకి దీని గౌరవ వేతనానికి సంబంధించి చూస్తే మరీ దారుణంగా గత ఎన్నికల ముందు మటుకు ఏదైతే యాదవులకు సంబంధించి ప్రథమ దర్శనం యాదవ మిరాస్కి సంబంధించి కానీ యాదవులకు సంబంధించి ఏదైతే వాళ్ళని ఆదుకుంటాం, వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం పైన ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళకిచ్చే గౌరవ వేతనం ఎంత ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా టెంపుల్లో ఇతరత్ర పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? వెనుకబడిన వర్గాలపైన చిన్న చూపు ఏమిటి అని ప్రశ్నిస్తాను. తనయులు కావచ్చు ఎవరైనా ఈ పద్ధతిని మీరు ఇప్పుడు అప్డేట్ అవ్వండి ప్లీజ్. ఈ పరికరాలు యూజ్ చేసి ఎలా చెక్ చేయాలో, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనేది చూడాలి. అండ్ అనాదయ్య అన్న గారు, మీరు కూడా బీసీ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున బయట వచ్చారు, బీసీ మూమెంట్స్ చేశారు. ఇప్పుడు ఎందుకు మీ గొంతులు ఏమయ్యాయి? పార్టీకి కట్టుబడి బీసీలను పక్కన పెట్టారా? మీకు బీసీ అని చెప్పి మీకు పదవి ఇవ్వడం జరిగింది, బోర్డు మెంబర్ పదవి. కాబట్టి మీరు రావాలి, దీని గురించి మాట్లాడాలి. మన న్యాయ బ్రాహ్మణ సోదరి మనులకు ఖచ్చితంగా మంచిగా మీరు బయట వచ్చి ఏదన్నా మంచి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 13 మందిని మళ్ళీ కార్పొరేషన్ అని చెప్పి దాన్ని సపరేట్గా పెట్టడము, అందులో వాళ్ళకి జీతాలు పెంచి ఇవ్వడము ఎందుకు ఇలా అంటే టీడీపీ తరఫు నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళని మీరు గమనించి అందులో నుంచి వాళ్ళని తీసి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎవరైతే టీటీడీ బోర్డ్ చైర్మన్ ఉన్నారో మీరు కొంచెం విభజించి పరిపాలించాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఫాలో అవుతున్నారు. మీరు భూమన అభినయ్కి ఓట్లు వేసి గెలిపించుకుంటామని ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డికి స్థానిక ప్రజలు భరోసా కల్పించారు. స్థానిక జీవకోణ పరిధిలో నగర మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. భూమన అభినయ్, గురుమూర్తికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్థానికులు భరోసా కల్పించారు. ప్రచారం అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీళ్ళు కలిసినటువంటి కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అది. వాళ్ళు వెంటనే పొద్దున్నే వచ్చి మా దగ్గరికి, అన్న ఇట్లా ఆ వెధవలు వచ్చినారు, మమ్మల్ని ఈ రకంగా మభ్య పెడతాన్నారన్నా, చచ్చిపోయినా మేము మిమ్మల్ని వదిలిపోయేదే లేదు అని చెబుతున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు జనసేన పార్టీ కూటమి పాల్పడటం
వాళ్లకు ప్రజాబలం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నది. ఒకవైపున బెదిరించటము, ఈ జీవకోన ప్రాంతంలో అయితే మీరు ఓట్లు వేయకపోతే, మాతో తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీ కాళ్ళు ఇంచేస్తాం, ఇట్లాంటి బెదిరింపులు. ప్రజలు అమాయకులు అనుకుని వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు వీళ్లకు తగిన బుద్ధి చెబుతామని మాకొచ్చి చెబుతున్నారు. ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాధేయపడి వాళ్ళ నుంచి పొందాలి తప్ప బెదిరించో డబ్బులు ఇచ్చో మళ్ళా రోజు పత్రికా సమావేశాలు పెట్టి ఫుల్ బీరాలు పలుకుతూ ఉంటారు. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, అరాచకాలను అణిచివేస్తామని. అరాచకాలకు పెద్దన్న చంద్రబాబు, చిన్నన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కొనసాగాల అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ములాఖాత్ అయినాడు. సామాజిక న్యాయం పేరుతో ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చి రాష్ట్రంలో 5 ఏళ్లు పాలన సాగించిన జగన్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక మోసం చేసిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నరసింహ యాదవ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కొనగంటి భాస్కర్లు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉదయం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం చూస్తే జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్తున్నారు. 50 ఏళ్ల పైబడిన వారందరూ కూడా పెన్షన్ మంజూరు చేస్తాం. అలాగే సప్లాన్ నిధులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నింటినీ దారి మళ్లించి ఎస్టీలకు ఏమీ అందరినీ కూడా చేసింది. అటువంటి సప్లాన్ నిధులు వారి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తాం. ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకంలో జీవో నెంబర్ 3ని అమలు చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తాం. అలాగే ఎవరైతే ఈ అమానుషంగా డాక్టర్ సుధాకర్ గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయి గారు, అలాగే డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణమైన వాళ్ళు ఎవరో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ కూడా కోర్టులో శిక్ష పడే విధంగా ఈ మా మేనిఫెస్టోలో అమలు చేశాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ అన్ని కూడా గమనించాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ అన్ని కూడా భర్తీ చేసే విధంగా అడుగులు ముందుకేస్తాం. అలాగే మైనారిటీలకు కుచ్చుటోపి పెట్టేది ఈ వైసీపీ ప్రభుత్వం. ఏమి చెప్పిందో ఏది ఒక్కటి కూడా మైనారిటీలకు అమలు చేయలేదు. కానీ మేము ఒక అద్భుతమైన మైనారిటీ సంక్షేమానికి ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలని పెట్టాం. అలాగే మైనారిటీలకు ముఖ్యంగా ప్రతి ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు, కబ్రిస్తాన్లు, ఆ స్థలాలు ఉన్న చోటకే వాటిని కబ్జా చేశారు. అలాగే లేని చోట్ల మేము తిరిగి వాళ్ళకి అవన్నీ కల్పింపజేస్తాం. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను తీసుకొచ్చి వేదికపై చదివి అవే నిజమని ప్రజలకు చెప్పడం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రజక నాయకులు బొమ్మగుంట రవి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తిరుపతిలో పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులకు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో రవి మాట్లాడారు. అన్న నిన్నేదో ఒక హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పక్కన ఈ ఊర్లో కరుణాకర్ రెడ్డి దగ్గర అన్ని రాజకీయాలు అన్ని లబ్ధులు పొంది అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఒకటి రాసిస్తే దాన్ని చూసుకొని చదువుతూ ఉన్నాడు. అన్న ఫస్ట్ పిఆర్పి, అటు తర్వాత తెలుగుదేశం, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన. నాకు తెలిసి నేను 35 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఏమే నాకంటే ఎక్కువ 5 ఏళ్ళు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు 40 ఏళ్ళుగా ఉన్నాడు. 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం. మేము ఏ పార్టీ మారలా, ఏ జెండా మోయలేదు, ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా. ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటే ఆయన కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం. నువ్వు కూడా వచ్చావు, 5 ఏళ్ళు ఈ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన ప్రాబ్లాల గురించి నువ్వు సర్వేలో ఫ్లాప్ అయిపోయినావు. ఫ్లాప్ అయిపోయిన దానివల్ల నీకు టికెట్ ఇలా ఆ నుండి పరిగెత్తిపోయినావు. చంద్రబాబు కప్పం కట్టినావు, పవన్ కళ్యాణ్ కప్పం కట్టినావు, సీటు తెచ్చుకున్నావు. నువ్వు చిత్తూరు నుండి వచ్చి ఇక్కడ మేము స్థానికుల్లో పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. ఇక్కడ స్థానికుల్ని అతను విమర్శిస్తూ ఉంటే అతను పక్కన కూర్చొని నవ్వుతూ ఉండి ఈ లోకల్లో వాళ్ళకంతా చెప్తా ఉన్నాను. అన్నా ఈరోజు పెద్దక్కకి రేపు చిన్నక్కకి గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో మనం ఎన్నన్నా పడతాం, ఎన్నన్నా ఇదవుతాం. మళ్ళీ మనం తెల్లారి తెలియస్తే అన్న మార్కెట్ కన్నో టీంగిడి కన్నో
ఎక్కడో ఒక చోట ఒకటవుతాం. చిత్తూరు అలాంటిది కాదు, మీ అందరికీ తెలుసు. చిత్తూరు ఒకప్పటి నుండి ఎలా ఉనింది, ఆ చిత్తూరులో ఎన్ని అరాచకాలు, ఎన్ని సమస్యలు జరిగినాయనేసి మేము కూడా మాట్లాడగలము. తిరుపతి ఓటరు మహాశైలకు నమస్కారములు. 2024 సంవత్సరం మే నెల 13న జరగనున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీ అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ గారిని వరుస నెంబర్ 18 బజరంగ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. తిరుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులకే తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జగన్నాథం, ఆనంద్ యాదవ్లు పేర్కొన్నారు. టీడీపీలో బీసీలకు సమన్యాయం కలిగిందన్నారు. 1983 నుంచి అప్పట్లో నందమూరి తారక రామారావు అనంతరం చంద్రబాబు నాయుడు సారథ్యంలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించి వారి అభివృద్ధికి ఎంతో సహకరించారని తెలిపారు. తిరుపతిలోని బీసీలందరూ ఒకే తాటిపై ఒకే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. తిరుపతిలో 1,46,000 బీసీ ఓట్లు ఉన్నాయని, అందరూ ఆరణి శ్రీనివాసులకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. క్షేత్రం తిరుపతిలో మేమందరూ కూడా బీసీ కులాలుగా పుట్టడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా కూడా మా కుల వృత్తులు పోయిన తర్వాత కూడా అందరికీ చాలా బాధాకరంగా, పార్టీ పరంగా కూడా కానీ మేమందరూ ఎదుగుదలకి సహకరించకపోవడం. అయితే మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే సుపరిచిత న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశంలోనే, మమ్మల్ని అందరినీ గుర్తించింది కూడా తెలుగుదేశంలోనే. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి 2 లక్షల ఓటర్లో కూడా మేమే అత్యధిక ఓటర్లు ఉన్నాం. అంటే 1,46,000 ఓట్లు మేము బీసీలు ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశమే కాకుండా ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా అది కేవలం బీసీ ఓట్లతోనే వచ్చింది. దానికి సాక్ష్యాలు, నిదర్శనాలు మా దగ్గర ఉన్నాయి. కేవలం బీసీలు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం వెనకాలే ఉన్నాం. అందుకని మేమందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏకి సహకరిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి సీటు గ్లాసు అంటే జంగాలపల్లి శ్రీనివాస్ గారికి మేమందరూ మద్దతు తెలుపుతున్నాం. అందుకని తిరుపతిలో ఉన్నటువంటి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి 29 కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే ఆ కులాన్ని ఆజమాయిషి వహిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదేవిధంగా కుల సంఘాల నాయకులందరినీ కూడా ఏకం చేసి రేపు రామతులసి కళ్యాణ మండపంలో 11 గంటలకు మీటింగ్ పెడుతున్నాం. అందుకే ప్రెస్కి తెలియజేసి మీరందరూ కూడా దీన్ని స్టేట్ న్యూస్ చేసి మేమందరూ బీసీలందరూ ఒకే ట్రైను, ఒకే పట్టాలు, ఒకే నినాదంలో ఉన్నాం. కాబట్టి మేమందరూ బీసీ మా జేఏసీ అంతే కూడా బీసీలకు అత్యున్నతమైన స్థానం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే నినాదంతో మన బీసీలు అన్నిట్లో వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ దాని ద్వారా జీవనం సాగించుకుంటూ ఒక మంచి పొజిషన్కి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉనికి చూపించుకుంటున్నారు. కానీ కొన్ని వర్గాలు ఈ బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లన్నీ వాళ్ళకి అందకపోగా అవి చూపించుకొని వేరే వాళ్ళు చేసుకోవడం వల్ల మా బీసీలందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఇది న్యాయం కాదు. రిజర్వేషన్ ప్రకారం మనకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ మనకు వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మా యొక్క బలం అనేది ఏమి, బీసీలు అనేది తిరుపతిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బలం ఏంది, ఎన్ని కులాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి రేపు మేము ఒక మీటింగు ఏర్పాటు చేసి బీసీలకు సమన్యాయం జరిగే విధంగా చూడాలని అందరినీ కోరుకుంటూ మీ సహాయం కూడా మాకు కావాలి. దయ ఉంచి మీరందరూ కూడా బీసీలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దళపతి విజయ్ కుమార్ అధిక జనుల అభివృద్ధికై అష్టపద మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పేద ప్రజలందరికీ సుపరిపాలన, అధిక జనుల పేదరిక విముక్తి, విశ్వ విద్య, విశ్వ వైద్యం, మహిళా శిశు వికాసం, యువతకు భవిత, రైతన్నకు జవసత్వాలు, సుస్థిర అభివృద్ధి వంటి పథకాలతో ప్రజలకు మేలు చేకూర్చాలన్నది తమ పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతవరకు వచ్చిన మేనిఫెస్టోలు ఆ పార్టీలు కనుక మీరు చూస్తే దానిలో స్పష్టంగా మనకు కనిపించేది ఏంటంటే ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఆకర్షితులను చేయడానికి ఉచితాలు పంచే ఒక కార్యక్రమమే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నారే తప్ప నిజంగా పేదరిక విముక్తి కలిగించాలని కానీ పేదలకు ఆస్తులు, ఆదాయం, ఉద్యోగం, ఉపాధి కల్పన చేసి వారిని పేదరికం నుండి విముక్తి పరచాలనే ఆలోచన కానీ
ఆ మేనిఫెస్టోలు చూస్తే అందులో కనిపించడం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి నిరుపేదల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కొనుక్కునే ప్రతి వస్తువు మీద, అది పప్పు ఉప్పు సబ్బ బట్టల చెప్పుల ఏ వస్తువులైనా సరే అందరూ నిత్యం వాడే వస్తువుల దగ్గర నుంచి తాగే మద్యం వరకు కట్టినటువంటి ట్యాక్సెస్ పన్నులు మన రాష్ట్రానికి ప్రజాధనంగా వస్తే దానిని విచ్చలవిడిగా వారి వారి అబ్బా సొత్తు అయినట్టు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రజాధనాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, మౌలిక వసతుల కల్పన కోసం, సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి నిధులను కేవలం ఓట్ల కోసం, ఓటు బ్యాంకు నిర్మాణం కోసం వినియోగించే విధానంగా చేయడము చూసాము. ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టోల్లో కూడా అవే వచ్చాయి. తిరుపతికి చెందిన శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక యూత్ హాస్టల్లో మెకానిక్ సభ్యులతో కలిసి మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వాహన స్పేర్ పార్ట్స్ కంపెనీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ 2 వీలర్ అసోసియేషన్ నాయకులు ఎస్ఆర్కే భాష, కృష్ణారెడ్డి, సాయి కిరణ్, విశ్వనాథ్, మోహన్, ఆచార్యులు మాట్లాడారు. మొదటి రోజు ప్రారంభించినప్పుడు మా యూనియన్లో ఒక మనిషి చేరినాడు అంటే మా మీద నమ్మకం ఉంది, ఏదో సాధిస్తాడు వీళ్ళు అనే ఒక నమ్మకంతో ఒక వ్యక్తి మన దగ్గర చేరినప్పుడు, మనం ఒక యూనియన్ స్థాపించినప్పుడు ఒక వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తి కోసం మనం పనిచేయాలి అనే ఒక ఆలోచనతో మేము ఒక వ్యక్తి చేరిన యూనియన్ని ఈరోజు 150 మంది సభ్యులుగా అభివృద్ధి చెంది ఒక సంవత్సరంలో మా మెకానికులకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎటువంటివి రాకుండా వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా ఈఎస్ఐ చేయించినాం. ఈఎస్ఐ చేయించిన తర్వాత ఒక సంవత్సరంలో మా సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి అయితే లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి మా మెకానికులందరూ ఆర్థికంగా వెనకబడిపోతారు. అలాంటి ఆర్థిక పరిస్థితి నుంచి మా మెకానికులకి ఒక భరోసా కలిగించాలని చెప్పేసి ఒక ఈఎస్ఐ కార్యక్రమాన్ని మేము 4 నెలల ముందు ప్రారంభించినాం. మా సభ్యులు కూడా చాలామంది వాళ్ళ తల్లిదండ్రులకి, వృద్ధ వయసులోని తల్లిదండ్రులది ఈ వయసులో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఈ వయసులో ఇబ్బందులు వచ్చినప్పుడు మా మెకానికులు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగపడే ఈ యొక్క ఈఎస్ఐ కార్యక్రమాన్ని మేము మా మెకానికులు చేయించడం జరిగింది. 110 మందికి వాళ్ళ తల్లిదండ్రులకి ఈఎస్ఐ తీసుకెళ్ళి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళు చూపించుకొని ఎంతో సంతోషంగా తిరిగి రావడం, మేము వాళ్ళకి చేసిన ఈ కార్యక్రమం కూడా మాకెంతో కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి సంఘం నాయకులు అనేవాళ్ళు మన సంఘంలో చేరిన వాళ్ళకి మనం ఏమి చేయగలుగుతామో అనే ఆలోచనతో సంఘం పెట్టాలి తప్ప నేను ఏమి సాధించగలను, నాకు ఎంత పేరు వస్తుందని మాత్రం సంఘాలు పెట్టకూడదండి. నేను చెప్పేది ఒక 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్లో సార్ ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘం పెట్టేటప్పుడు సభ్యులు మీరు సంఘం పెట్టినారంటే నాయకుడితే మిమ్మల్ని నమ్మి లోపలికి వస్తారు. మరి నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇస్తారనేది కూడా మీరు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ సంఘానికి నాయకుడు అవ్వాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుకుంటూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఎన్డీఏ కూటమి మంగళవారం ప్రజాబలం 2024 మేనిఫెస్టోను విడుదల చేసిందని, ఇందులో అత్యధిక శాతం బీసీలకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందని బీసీ నాయకులు రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలను ఆకర్షించిన మేనిఫెస్టోను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా, హర్షణీయంగా, ఆమోదయోగంగా ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రకటించినటువంటి బీసీ వరాలను ఎన్డీఏ కూటమి నేతలు నిన్న బీసీలు ప్రకటించినారు. ఈ రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా దీన్ని అందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని, సంతోషాన్ని తెలియజేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి 30 సంక్షేమ పథకాలను ఆయన నిలిపివేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీసీ వర్గాలంటే చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. వాటికి ముఖ్యమైనది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చి అద్భుతమైన పథకం. ఈ ఆదరణ పథకం సుమారు 140 కులాలకు ఎంతో చేయూతనిచ్చింది. ఎందుకంటే బీసీల్లో ఎక్కువగా పేదలు ఉంటారు, చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి నాణ్యమైన పనిముట్లు ఇచ్చి వారిని సమాజంలో ఆదాయం పెంచుకొని గౌరవంగా బ్రతకాలని ఆ రోజు
750 కోట్లతో ఆదరణ పథకం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిట్ట నిలువున ఆదరణ పథకాలు నిలిపేసినాడు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 30 సంక్షేమ పథకాలను నిలిపేసినాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.